హలో! ఈరోజు మన డిష్ చామగడ్డ పులుసు. ఈ చామగడ్డ పులుసు తింటే ఎవ్వరైనా ఇట్టే ఇంప్రెస్ కావాల్సిందే. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చామగడ్డలు జిగురుగా ఉంటాయని కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఈ రెసిపీ చేసి చూడండి, ఎంత ఇష్టంగా తింటారో. ఈ చామగడ్డలు తెచ్చిపెట్టుకుంటే కొన్ని నెలలైనా కూడా పాడైపోకుండా అలానే ఉంటాయి. మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఈ నోరూరించే రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామగడ్డలను క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరిపోయేంత వరకు అలానే పక్కన పెట్టండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్లో వేడి నీళ్లు వంపేసి చల్లనీళ్ళు పోసుకొని ఈ చామగడ్డలు చల్లబడిన తర్వాత వీటిపైన ఉన్న తొక్క వలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. అవి చిటపట అన్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోండి. టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించండి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారప్పొడి, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 లీటర్ నీళ్లు పోయండి. ఇప్పుడు ఇది 5 నిమిషాల సేపు ఉడికించండి. ఇప్పుడు చామగడ్డలు వేసుకొని అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మరో 5 నిమిషాల సేపు ఉడికించుకోండి. ఇందులో పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి తీసుకున్న రసం పోసుకోండి. దీనికి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం పొడి మీరు చింతపండు పులుసు పోసిన తర్వాత మీకు ఇంకా కారం కావాలనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా ఉండకూడదు, అలాగే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. మనము సాంబార్కి ఎలా జారుగా చేసుకుంటామో అలానే ఉంటే చాలు. మరో 5 నిమిషాలు ఉడికించి కొద్దిగా చిక్కబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు వేసే ఈ పొడి ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ పొడి వేస్తేనే దీనికి మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. వేయించి పొడి చేసుకున్న 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 నిమిషం ఉడికించండి. చామగడ్డ పులుసు ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ చామగడ్డ పులుసు మనం వైట్ రైస్తో కానీ రాగి సంగటితో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీకి కావలసినవి ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాము, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.